నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెగ్గింగ్ మాఫియా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వారి అరాచకాలకు అద్దు అదుపు లేకుండా పోతుంది. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది ఇప్పుడు మారిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపై ఫోకస్ పెట్టారు. చాలా కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎక్కడా కూడా ప్రధానమైనటువంటి కూడళ్లలో అంటే జంక్షన్స్లో ఈ బెగ్గింగ్ మాఫియా అనేది కనిపించకూడదు అని దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి చర్యలు తీసుకున్నారు అధికారులు. ముఖ్యంగా ప్రధానమైనటువంటి నగరాల్లో అది తగ్గుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సంస్కృతి ఏదైతే బెగ్గింగ్ మాఫియా వీళ్ళున్నారో నిజామాబాద్ జిల్లాలో విపరీతంగా రెచ్చిపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఒక దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. కొంతమంది పిల్లల్ని తీసుకువచ్చి వారిని దివ్యాంగులుగా మార్చడం, అంటే కాళ్ళ మీదో చేతుల మీదో గాయాలు చేయటం, దానికి సంబంధించి వారు దివ్యాంగులుగా మారటం. ఇట్లాంటి క్రమంలో ఒక వ్యక్తి కొంతమంది గ్రూప్తో కలిసి ఒక మాఫియాని ఏర్పాటు చేశాడు. అది నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు 10 మంది చిన్నారులను అక్కడ ఉన్నటువంటి అధికారులు రెస్క్యూ చేశారు. ఎంత విషాదకరమైనటువంటి ఘటన అంటే చిన్నారులను తీసుకురావటం, వారిని భిక్షాటనకు యాచకులుగా చేయటం. దీనికి సంబంధించి చాలా బాధాకరమైనటువంటి అంశంగా అనేది మనం చూడాలి. ముక్కుపచ్చలారని చిన్నారులను వారి చేతిలో ఏదో ఒకటి పెట్టి అడుక్కొని రమ్మనడం, దానికి సంబంధించి ఎక్కడి నుంచైతే పిల్లల్ని తీసుకొచ్చారో వారికి రోజుకి 100-200 ఇవ్వటం. ఈ రకమైనటువంటి అక్రమాలు ఇదొక ఎక్కువగా అయిపోయింది. దీనికి సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ మాఫియా అనేది విస్తృతంగా విస్తరించింది. ఇతను కూడా ఒక దివ్యాంగుడు. దీనికి సంబంధించి పిల్లల్ని తీసుకురావటం, లేదా ఈ బెగ్గింగ్ మాఫియాకు పిల్లల్ని అద్దుకు కూడా ఇస్తున్నారట. ఇదొక ఆశ్చర్యకరమైనటువంటి అంశంగా మారింది. గతంలో మనం చూసాం, ఎక్కడ చూసినా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అయితే ఆ ఖైరతాబాద్ జంక్షన్స్ కానీ, పంజాగుట్ట కానీ, ఇట్లాంటి మెయిన్ జంక్షన్స్ వద్ద ఒక రకమైనటువంటి చిన్నారులు ఎక్కువగా కనిపిస్తారు. వారి చేతులకు కట్లు కట్టి ఉండటం, అలాగే దివ్యాంగులుగా కొంతమంది యాక్ట్ చేస్తారు, కొంతమంది అయితే నిజంగా దివ్యాంగులే. ఇలా మనం చూస్తాం, ఒంగొని నడుస్తూ పిల్లల్ని మీద ఎక్కించుకొని బెగ్గింగ్ చేసుకుంటారు. ఇటువంటి అరాచకాలు ఎక్కువైపోయింది. ఇది ఇప్పుడు నిజామాబాద్లో వెలుగు చూసినటువంటి ఘటన. దీనికి సంబంధించి ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించే క్రమంలో చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు వస్తున్నాయి. గతంలో ఇతను హైదరాబాద్లో ఆ యొక్క మాఫియాను నిర్వహించాడు. కింగ్ మేకర్గా ఉన్నాడు బెగ్గింగ్ మాఫియాకి. దానికి సంబంధించి ఇతను వెనుక ఎవరున్నారు, ఎక్కడెక్కడ విస్తరించింది, ఇంకా ఏ జిల్లాల్లో చేస్తున్నారు, ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగరాల్లో ఇటువంటివి జరుగుతున్నాయని చెప్పి ప్రభుత్వాలు అక్కడ చాలా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. అలాగే హైదరాబాద్లో కూడా తీసుకున్నారు. ఇట్లాంటి క్రమంలో వారి డెన్ను జిల్లాలకు మార్చారు. దానిలో భాగంగానే నిజామాబాద్లో పట్టుకున్నారు. ఈ దివ్యాంగుడికి నిజామాబాద్ జిల్లాలో తాజాగా గత ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు దివ్యాంగుల కోటాలో హౌస్ కూడా వచ్చింది. ఆ ఇంటిని కేంద్రంగా చేసుకొని ఈ దందా. సో ఇలాంటి నేపథ్యంలో చిన్నారులను కొంతమంది హాస్పిటల్స్లో మాయమైపోతున్నటువంటి చిన్నారులను తీసుకురావడం, అలాగే కొంతమంది కిడ్నాప్, ఇవి కూడా ఎక్కువైపోతున్నాయి. ఇట్లాంటి సందర్భంలో ఆ చిన్నారులను భిక్షాటన చేసేవారిగా మార్చేస్తున్నారు. వారి నుంచి వీరు ఎంజాయ్ చేస్తూ సొమ్ము చేసుకోవటం చాలా దారుణమైనటువంటి ఘటన. ముఖ్యంగా వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే చిన్నారులను దివ్యాంగులుగా మార్చి వారిని గాయపరిచి హింసించి క్రూరంగా ప్రవర్తిస్తున్నటువంటి ఇటువంటి వారిని క్షమించకూడదు. ఉరిశిక్షే వీరికి అసలైన శిక్ష అని ఇక్కడ స్థానికులతో పాటు ప్రతి ఒక్కరూ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఎక్కువ అవుతుంది.